హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈ సమ్మర్‌లో కూల్‌గా ఎంతో టేస్టీగా ఉండే పనస గింజలతో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాము. మీలో ఇలా ఫ్రూట్స్‌తో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక 7-8 పనస తొనలు తీసుకొని గింజల్ని సెపరేట్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పనస్తనల్ని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్ పంచదారని వేసుకోవాలి. ఈ పంచదార క్వాంటిటీ ఏంటంటే పనస్తొనలు స్వీట్‌నెస్‌ని బట్టి వేసుకోవాలి. పనస్తొనలు ఎక్కువ స్వీట్‌గా ఉంటే పావు కప్పు పంచదార అయితే సరిపోతుంది. నాకైతే మీడియం స్వీట్‌లో ఉంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో ఉన్నదైనా వేసుకోవచ్చు. లేకపోతే ప్యాకెట్‌లోదైనా వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ కప్పు పాలు కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్నదంతా వేసేసుకోవాలి. మధ్యలో మీకు పనసకాయ ఫ్లేవర్ తెలియాలంటే మీరు ఇలా ముక్కలుగా కట్ చేసుకొనన్నా వేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇది స్కిప్ అయినా చేసేయొచ్చు. ఎవరి టేస్ట్‌ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా పైన ఇలా క్లింగ్ ఫిల్మ్‌తో కవర్ చేసేసుకొని పైన మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీజర్‌లో ఒక 24 అవర్స్ పాటు ఉంచుకోవాలి. ఒక 24 అవర్స్ తర్వాత తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనస గింజల ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.